and Deen Dayal Sparsh Yojana Scholarship disbursement. I request Brigadier B. Chandrasekhar, Chief Postmaster General, Telangana Circle, to come to the dais. Request Sri M. Muralidhar, Chief Postmaster, Hyderabad, GPO, to present sir with the bouquet. Respected Chief Postmaster General, Brigadier Chandrasekhar Garu, respected Postmaster General, Commerce Region, Dr. Vidyasagar Reddy Garu, respected DPS, HR, Dr. Anna Upendra Garu, ఇక్కడ ఆశీర్వదించినటువంటి పెద్దలు, పిల్లలు, మీడియా ప్రతినిధులు, ముందుగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తెలంగాణ సర్కిల్ తరఫున మీ అందరికీ ఈ స్పర్శ్ స్కాలర్షిప్ డిస్బర్స్మెంట్ ఫంక్షన్కి స్వాగతం, సుస్వాగతం. దీని గురించి మీకు అన్ని వివరాలు తెలుసు కాబట్టి ఈ స్వాగత భాషలోనే అన్ని చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను స్వాగతం పలుకుతూ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ఈరోజు 8,000 మంది పిల్లలు సెలెక్ట్ అయినటువంటి 40 మందికి ఆల్ ఓవర్ తెలంగాణ స్కాలర్షిప్ అప్లై చేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ దీన్ దయాల్ స్పర్శ యోజన అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎవరైతే పిల్లల్లో ఇంట్రెస్ట్ చూపించి హాబీ మీద ఒక ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్ జరిగింది, ఆ తర్వాత ఒక ప్రాజెక్ట్ వర్క్ జరిగింది, 2 పేజెస్లో ఉత్తీర్ణులై ప్రప్రథమంగా నిలిచినటువంటి 40 మంది విద్యార్థులకు 6, 7, 8, 9 తరగతులకు చెందిన అన్ని స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ నుంచి సెలెక్ట్ అయినటువంటి 40 మంది ఈరోజు స్కాలర్షిప్ అందుకుంటున్నారు రాష్ట్రమంతటా. అలాగే ఇక్కడ క్వీన్ సిరీస్కి సంబంధించినటువంటి స్కూల్స్ నుంచి సెలెక్ట్ అయినటువంటి 13 మంది విద్యార్థులకి ఈరోజు ఇక్కడ స్కాలర్షిప్ అందజేశాం. ఈరోజు గౌరవనీయులైన మంత్రి గారు మనోజ్ సిన్హా గారు ఢిల్లీలో 40 మందికి అక్కడ కూడా స్కాలర్షిప్ అందజేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ కొత్త ఉత్సాహం ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లలని ప్రమోట్ చేయడానికి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ పిల్లలకి హాబీ అనేటువంటి దాన్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి సంకల్పంతో మొదలుపెట్టిన కార్యక్రమం అది నవంబర్లో స్టార్ట్ అయింది. 5 నెలల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి చేశారు. అయితే దేశం మొత్తం మీద తెలంగాణలో ఎక్కువగా పాల్గొని ఈ కార్యక్రమంలో విద్యార్థులు దాదాపు 8,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దేశం మొత్తం 20,000 మంది పాల్గొంటే తెలంగాణ ఒక్క రాష్ట్రం నుంచి 8,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దాన్ని బట్టి మీరు ఆలోచించారు విద్యార్థులు ఎంత ఆసక్తి ఉత్పన్నమైంది అనేటువంటి. ఇది చూసి ఈ ఎంకరేజ్మెంట్ చూసి ఇట్లాగే మంత్రి గారు అక్కడ ఎంకరేజ్ చేశారు. ఏంటంటే ఇది ఒక సంవత్సరానికే కాదు, ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటామని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ స్పర్శకు మొదలవబోతుంది. ఈ సంవత్సరంలో ఎవరైతే ఈ కార్యక్రమంలో ఈసారి ఉత్తీర్ణులు అవ్వలేకపోయారో వాళ్ళు కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఒక తరగతి నెక్స్ట్ తరగతికి వచ్చిన వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది అందరికీ ఓపెన్ కాంపిటీషన్. సో ఈ సందర్భంగా నేను పత్రికా విలేకరులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి ఎక్కువగా విస్తృతంగా పబ్లిసిటీ ఇచ్చి అందులో ఫిలెక్టెడ్ అయినటువంటి దాని మీద చాలా అవేర్నెస్ పెరిగే అవకాశం కల్పించాల్సింది కోరుతున్నాను. అలాగే విద్యార్థులకి తమ తోటి విద్యార్థులకి ఇలా చూడు నేను స్కాలర్షిప్ చేస్తున్నాను ఎంత మంచిగా అనేటువంటి వాళ్ళు కూడా
అక్కడ కొంతమంది పేరెంట్స్ అడిగారు, సార్ మాకు తెలియదు, మా పిల్లలు 8,000 మందిలో సెలెక్ట్ 40 మందిలో ఒకళ్ళు అని చెప్పేసి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మేము ఈ వర్తమానాన్ని ప్రతి స్టూడెంట్కి సర్టిఫికేట్ రూపంలో కూడా అందజేయడం కాకుండా వాళ్ళ కమ్యూనికేషన్ రూపంలో కూడా ఏ స్కూల్ నుంచి నేను వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఏ స్కూల్ నుంచి వాళ్ళు సెలెక్ట్ అయ్యారో ఆ స్కూల్కి కమ్యూనికేషన్ కూడా మనం పంపుతాము. ఇలా ఇంతమందిలో పాల్గొని ఈ స్కూల్కి తీసుకొచ్చారు, అలాగే ఈ స్కూల్లో ఇంకా ఎంకరేజ్ చేయండి ఇలా పిల్లల్ని ఇలాంటి హాబీ గురించి అని చెప్పేసి. అలాగే ఇవాళ స్పెషల్ కవర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వారు ఎంతో మేధావులు, వారు ఇప్పుడు మన మధ్య లేరు, కానీ వారు ప్రసాదించినటువంటి నాలెడ్జ్ వరల్డ్ మొత్తంలో కూడా ప్రతి చోట విజ్ఞాన రూపంలో ప్రశంసించబడుతుంది. వారి జ్ఞాపకార్థం ఈరోజు స్పెషల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మంత్రి గారు ఢిల్లీ రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజింగ్ స్పెషల్ కవర్ ఇది స్టేట్ హెడ్ క్వార్టర్స్. అలాగే మళ్ళీ నేను ఈ విద్యార్థులకి అభినందన తెలియజేస్తూ, అలాగే వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ టీచర్స్కి, మా స్టాఫ్కి ఎవరైతే 5 నెలల్లో ఇంత కష్టమైన పని సులభంగా సమాప్తం చేయడంలో, కంప్లీట్ చేయడంలో తోడ్పడ్డారో వాళ్ళందరికీ పేరు పేరున నా కాంప్లిమెంట్స్. అలాగే మళ్ళీ ఈ సంవత్సరం కూడా మన రాష్ట్రం ముందు ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. Thank you, sir. Now I request you everyone. లేటెస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసిన బ్రిగేడియర్ చంద్రశేఖర్, తెలంగాణ చీఫ్ పోస్ట్ మాస్టర్ వారికి, మా అధికారులు డాక్టర్ బిఎస్ రెడ్డి, పోస్ట్ మాస్టర్ జనరల్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ వారికి, శ్రీ ఎంఏ అలీషా, పోస్ట్ మాస్టర్ జనరల్ హైదరాబాద్ వారికి, డాక్టర్ అల్లు ఉపేందర్, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ హైదరాబాద్ వారికి, శ్రీ టిఎస్ రెడ్డి గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ తెలంగాణ సభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సభకు చేసిన మీడియా మిత్రులందరికీ కూడా మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు ప్రతి మనుషుల్లో కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు, వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇక ఈ స్కాలర్షిప్ పొందిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, వారి ఉపాధ్యాయులకు, ఈ సభకు చేసిన మా పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు, స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు